ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. మంగపేట మండలం రామన్నగూడెం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. బొగత జలపాతానికి మరోసారి వరద పోటెత్తడంతో పర్యాటకులకు అనుమతి నిలిపివేశారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ వర్షాలు తగ్గుముఖం పట్టినా కూడా వరదలు మాత్రం వీడడం లేదు. ప్రధానంగా గోదావరికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురిసినటువంటి వర్షాల కారణంగా ఇటు పేరూరు వద్ద గోదావరి మహోగ్ర రూపంగా ప్రవహిస్తోంది. అక్కడ 16 అడుగులు చేరుకోవడంతో సమీప గ్రామాలలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాళేశ్వరం దగ్గర కూడా మహోగ్ర రూపంగా ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో అక్కడ గోదావరి ప్రవహిస్తోంది. ఇటు మంగపేట మండలంలో కూడా గోదావరి మహోగ్ర రూపంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం దగ్గర ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు రాత్రి అధికారులు. ఇప్పుడు రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ప్రవహిస్తోంది. అయితే ఎగువన కురిసినటువంటి వర్షాల కారణంగా గోదావరికి ఈ వరద పోటెత్తుతోంది. అయితే ఇటు గోదావరి సమీప ప్రాంతాల్లో అంటే పరివాహక ప్రాంతాల్లోకి అనుకొని ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేయిస్తూ ఉన్నారు అధికారులు. రాత్రి నుంచి రంగంలోకి దిగి పెద్ద సంఖ్యలో గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేయిస్తున్నటువంటి దృశ్యాలు, అంటే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. మొన్న మంత్రి సీతక్క కూడా జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచనలు చేసినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా పునరావాస కేంద్రాలను మొత్తం కూడా ఏర్పాటు చేసి అక్కడికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బొగత జలపాతానికి వరద పోటెత్తుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చీకుపల్లి వద్ద ఎత్తైన ప్రాంతం నుంచి కిందకు దూకేదాన్ని బొగత జలపాతం అంటారు. బొగత జలపాతానికి కూడా మహోగ్ర రూపంగా ప్రవహించడంతో అక్కడికి పర్యాటకులకు అనుమతిని కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాళేశ్వరం దగ్గర పుష్కర ఘాట్లకు కూడా భక్తులను ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఎందుకంటే పుష్కర ఘాట్లపై కూడా నీరు ప్రవహిస్తుండడంతో ఎవరిని కూడా అక్కడికి అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ వాజేడు మండలంలోని పేరూరు వద్ద గోదావరి పెరగడంతో చీకుపల్లి పెద్దగొలంగూడెం మధ్యన ఉన్నటువంటి అక్కడ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. దీంతో అప్రోచ్ రోడ్డు వరద దాటికి కొట్టుకుపోవడంతో 26 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర ఇప్పటికే ప్రధాన పుష్కర ఘాట్ వద్ద 9.930 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం సాగుతోంది. ఇక మేడిగడ్డ బ్యారేజీ దగ్గర అయితే వరద ప్రవాహం కొనసాగుతుంది. 6,79,000 క్యూసెక్కుల వాటర్ను కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ఇక బొగత జలపాతానికి మరోసారి వరద పోటెత్తడంతో పర్యాటకులకైతే అనుమతులను నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే ఈసారి వర్షాలు కురవనుకున్నటువంటి నేపథ్యంలో ఎల్నినో ప్రభావంతో 2 నెలలు ఆలస్యంగా వర్షాలు కురిశాయి. మొత్తంగా వర్షాలు ఇప్పుడు కురిసినా కూడా కొంత రైతులకు ఉపశమనమే కలిగినా కూడా వరి రైతులకు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయని అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీ.